నమస్కారం. యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం శరీరానికి సంబంధించినవి, లేకపోతే కంఠానికి సంబంధించింది, ముఖానికి సంబంధించిన ఎలర్జీస్ కోసం తెలుసుకుందాం. ఎలర్జీలు ముందు ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం. రకరకాల ఎలర్జీస్ ఉంటాయి. డస్ట్ వల్ల కానీ, పెట్రోల్ వాసన, లేకపోతే పొద్దున్న ఇల్లు తుడిస్తే, లేకపోతే కొన్ని పదార్థాలు తినడం, ఎగ్జాంపుల్గా పల్లీలు లాంటివి కానీ తిన్నా, లేకపోతే వాతావరణం మార్పుల్లోని అతి చల్లగా ఉన్నప్పుడు చాలా రకరకాల ఎలర్జీలు వస్తాయి. ఆ ఎలర్జీలు వచ్చినప్పుడు తుమ్ములు ఎక్కువ రావడం కొంతమందికి దద్దులు రావడం, కొంతమంది పడక నానా గొడవ, తల హెడేక్ రావడం లాంటి రకరకాల జుత్తు రాలిపోవడం అయితే చాలా రకాలుగా తెలుస్తాయి. ఒకటం లేదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి రెండవ పద్ధతి, మొదటి పద్ధతి మనం తెలుసుకున్నాం. జలనేతి కావాలంటే ఫస్ట్ ఎపిసోడ్లో చూడండి, తప్పకుండా తెలుస్తుంది. రెండవ పద్ధతి ఏమిటి? నీరుతోటే హైడ్రోథెరపీ సిస్టమ్ అంటారు. నీరుతోటి చేసే సిస్టమ్. ఈ ఎలర్జీలు రావడానికి ముఖ్య కారణం నాసిక, ముక్కు. ఎప్పుడైనా కానీ ఎటువంటి వాసన లోపలికి వెళ్ళగానే ఆ గాలి, చల్లదనం వాసన కానీ, లేకపోతే మనం తీసుకున్న పదార్థాలు, ఎగ్జాంపుల్ నూనెలు కానీ, పల్లీలు కానీ, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ వాసన, డస్ట్ వాసన కానీ రాగానే ముక్కు లోపల గోళాలు చిన్న చిన్న ఉంటాయి. అవి ఉబ్బడం కానీ, అవి ఇరిటేషన్ చేయడం కానీ చేసరికి అతి తుమ్ములు రావడం, ఇంకా మనకి ముందు చెప్పుకున్న రకాలుగా చాలా రకాలుగా సమస్యలు వస్తాయి. అంటే ఈ ముక్కు నుంచి శరీరంలో రెండు సైడ్లు, రైట్ నుంచి నాసిక, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నాసిక రంధ్రం దాకా లైన్స్ క్లియర్గా ఉండాలి. ఈ ముఖ భాగం కనుబొమ్మల పై నుంచి నాసిక కింది భాగం దాకా, సైడ్ అంతా బుగ్గల దాకా, ఈ భాగంలోనే కఫం లాంటిది ఉంటుంది. అదంతా పోయి గాలి తిరుగుతూ ఉంటుంది. అది సరిగ్గా తిరగపోతే సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకు శ్వాస చక్కగా లోపల ఆడాలంటే దాన్ని క్లియర్ చేయడానికి మందులు పనిచేయవు. ప్రపంచంలో ఎవరికి మందులతో తగ్గదు. అలా తగ్గిన వాళ్ళు ఉంటే 2 నెంబర్లు నాకు పంపించండి, నా నెంబర్ లాస్ట్లో ఇస్తాను. తగ్గదు. దీనికి వాటర్ థెరపీ, హైడ్రోథెరపీ అంటారు. అదొక్కటి చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నాజిల్ క్లీన్ చేయాలి. అది చేయడానికి మీరు ముందు సాధన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది చేయడానికి మీకు అలవాటు కావాలి కనుక నీరు ముక్కులో నాసికలో ఒక సైడు ఇలాగ పోస్తే రెండో సైడ్ నుంచి వస్తే ఎలా పోయాలో తర్వాత చూపిస్తాను దాని సిస్టమ్. ఈ విధంగా పెట్టినప్పుడు సైడ్కి తల వంచుతాం. ఇది కొద్దిగా 90 degrees కన్నా కొద్దిగా తక్కువ, అంటే 70-80 degrees వంచి ఈ నాసికలో పెడితే కొమ్ములోట అంటారు. ఇలా పెడితే రెండో సైడ్ నుంచి నీళ్లు కారుతాయి. ఆ పెట్టే విధానంలో కొద్దిగా ముందుకు వంగితే కరెక్ట్గా ఇలా పడతాయి. మరి కొద్దిగా ఇలా వంగితే మొక్క ఇలాగా పెదాల నుంచి, బుగ్గల నుంచి, గడ్డ నుంచి కారణం వస్తుంది, ఒంటి మీద పడుతుంది. అందుకు వంగే సిస్టమ్, ఆ పెట్టుకునే సిస్టమ్ చాలా అవసరం, చాలా అవసరం. ఆ నీరు ఇలా మంచి కీగిరంట చూసామంటే నీరు ఇలా పడుతున్నట్టు తెలియాలి. అది చేసిన తర్వాత ఎలా చేయాలో తెలుసుకోండి. తర్వాత ఆ సిస్టమ్ ఎలా ఉందో తెలుస్తుంది. అది చేసిన తర్వాత ఎంత లేదన్నా 50 సార్లు ఒక్కొక్క సైడు 50 times చేస్తే కానీ ఒక్క తుంపర కూడా నాసికలో ఉండకూడదు. ఆ నీరు ఉండిపోతే బ్యాక్టీరియా చాలా వేగంగా చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉంటే ఆ ఎఫెక్ట్ తగ్గదు, ఆ ప్రాబ్లము మళ్ళీ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే నిత్య సాధన అవసరం. చేసిన తర్వాత ఏం చేయాలి? నాసికలో నీరు ఉండకుండా ఉండాలంటే ఒక సైడు బొటన వేలుతో మూస్తే ఒక నాసికని రెండో సైడు చీదాలి. నోరు తెరిచినా పర్లేదు, నోరుతో తీసుకొని ముక్కుతో వదలండి. చూడండి, అలాగా 50 సార్లు చేయాలి. మొదట్లో 30 సార్లు చేయండి, తర్వాత 10, తర్వాత 10, మూడో రోజుకల్లా 50 times. తర్వాత లెఫ్ట్ సైడ్ మూసేసి రైట్ సైడ్, నాజిల్ రైట్ సైడ్ తోటి. ఇది బాత్రూంలోనే చేయాలి, వాష్ బేసిన్ దగ్గరే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. తుంపర్లు పడతాయి. నిత్య సాధన చేసే వాళ్ళకి ఏముండదు, పడదు, అసలు రాదు, క్లియర్ అయిపోయి ఉంటుంది. నాసిక లోపల మనం పీల్చుకున్న గాలి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కనుక ఈ సిస్టమ్ వస్తుంది. వెంట్రుకలు కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి, ఉన్నప్పుడు అందులో నీరు ఉండిపోతుంది. అది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత చక్కగా నాసిక ఫ్రీ బ్రీతింగ్ ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత 2 చేతులు ఇలా పెడితేనే మీకు ముక్కు నుంచే శ్వాస బయటకు విసరగలం. చేయి కింద పెడితే రాదు. సైడ్కి ఇలా పెట్టి ముక్కు పట్టుకోపోయినా పర్లేదు, పట్టుకున్నా టచ్ చేయడమే, ఒట్టిగా లైట్గా టచ్ చేసి నాసిక 2 రంధ్రాలు చూడండి, ఒట్టిగా టచ్ చేసాను థంబ్ ఫింగర్. అంటే ఏ కారణంలో ఉన్న శ్వాస, నాసికలో ఉన్న డస్ట్ పార్టికల్స్, అంటే వాటర్ డ్రాప్, చిన్న డ్రాప్ కూడా, మాలిక్యూల్ కూడా ఉండకుండా బయటకు వచ్చేస్తుంది.
తర్వాత మంచి నిద్ర వస్తుంది. గురక పెట్టే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. అంత మంచి సిస్టమ్ ఇది. ఎందుకంటే నాజిల్స్ ఫ్రీ అవుతాయి. అంత మంచి సిస్టమ్. దీనికి నీళ్లు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేయాలి. మ్యానుఫ్యాక్చర్ చేసిన ఉప్పు వేయకూడదు. రాళ్ళు ఉప్పైనా సముద్రం ఉప్పైనా వేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఉప్పులు ఏది వేయకూడదు, పనిచేయదు. మిషన్లలో తయారు చేసిన ఉప్పులు ప్యాకెట్లు లాంటివి పనిచేయవు. సముద్ర ఉప్పు లేకపోతే రాయి ఉప్పు అంటారు, సాయంధాలం అంటారు, అది కొద్దిగానే వేయాలి. నీరు కొద్ది వెచ్చగా ఉండాలి. వెచ్చదనం అంటే ఎలాగా, నాసికలోకి వస్తే ఇరిటేషన్ వస్తుంది. చల్లగా ఉంటే కొద్దిగా వెచ్చగా ఉండాలి. మనం కళ్ళలోంచి నీళ్ళు వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు నీళ్ళు ఎలా ఉంటాయి, వెచ్చదనం, ఆ వెచ్చదనం ఉండాలి. అటువంటిది ఇటువంటి లోటాలు అమ్ముతారు, దొరుకుతాయి. అమెజాన్లో కూడా తెప్పించుకొని రంగురంగులు కూడా రకరకాలు ఉంటాయి. దీన్ని కొమ్ము లోటా అంటారు. దీంట్లో నీళ్లు పోస్తాం, కన్నల్లా ఉంటుంది. దీని నిండా నీళ్లు పోస్తాం, ఇందులోంచి పైకి వస్తాయి. ఇలా అన్నప్పుడు ఇలా కారుతాయి. దీన్ని ఏం చేయాలి, ఒక సైడు ఏ నాజిల్ ఫ్రీగా ముందు ఉందో చూసుకోవాలి. ఒకసారి బాగా పీలుస్తే తెలిసిపోతుంది. బాగా గాలి మళ్ళీ చూడండి, ఇది ఫ్రీ ఉంది. ఇది కొంచెం హార్డ్ ఉంది. ఎందుకు ఉంటుంది, భగవంతుడు ఏం చేశాడు, 90 minutes వన్ సైడ్ ఫ్రీ బ్రీతింగ్, 90 minutes సెకండ్ సైడ్ ఫ్రీ బ్రీతింగ్ ఇచ్చాడు. మళ్ళీ 90 minutes అయ్యాక ఇది మారిపోతుంది. ఇటు హార్డ్ అయిపోతుంది, ఇటు ఫ్రీ అయిపోతుంది బ్రీతింగ్. ఎటు నుంచి ఫ్రీ ఉందో అటు నుంచి చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రీ అనుకోండి, మీకోసం అనుకూలంగా ఉండడం కోసం చెప్తున్నాను. దీని నిండా గోరువెచ్చని నీళ్ళు పోసినప్పుడు ఇది సూదిగా సరిగ్గా నాసికలో పట్టినట్టుగానే ఉంటుంది. ఇది నాసికలో దూర్చినప్పుడు ఎక్కడ నీరు బయటకు నాసిక నుంచి రాదు. అంటే ఇది కన్నం, ముక్కు కన్నం అయితే దానికి ఇలా విధంగా పెట్టాలి. కనబడుతుందా? పెట్టిన తర్వాత కొంచెం నోట్ తోటి గాలిలాగా తలలోకి వెళ్ళడానికి ఛాన్సే లేదు, దారే లేదు. కంగారు పడే అవసరం లేదు. ఒకవేళ వెళ్తే ముక్కులోకి వెళ్తే పలవార్కర్ అంటారు, అంతే. ఏమి సైడ్ ఎఫెక్ట్ రావు. నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఇలా పెట్టి నాసిక టచ్ చేసి లోపల పెట్టి మెల్లిగా నోటితో తీసుకొని వెళ్తూ ఉంటే రెండవ నాసిక నుంచి నీరు వస్తుంది. కొంచెం తల ఇటు కొంచెం చూసుకుంటే కరెక్ట్గా బయటపడుతుంది, కొళాయిలోంచి వచ్చినట్టుగా. లేకపోతే పెదాల నుంచి, బుగ్గల నుంచి, గడ్డ నుంచి ఇలా కారణం. కొంచెం సరిగ్గా పెట్టకపోతే ఒంటి మీద కూడా పడిపోతుంది. ఎక్కడ పడకుండా ఉండాలంటే దట్ ఈస్ ద బెస్ట్ వే. ఒక లోట ఒక సైడు, రెండోసారి మళ్ళీ లోట నిండా నీళ్ళు నింపి నా నోటితోటే గాలి. మొదలు మీకు అలవాటు ఉండదు అంటారు, పర్వాలేదు. తర్వాత బ్రీతింగ్ నార్మల్ అయిపోతుంది. నేనైతే ఇలాగే హాయిగా అలా ఉండిపోతాను, అదే వచ్చేస్తాయి. ఫ్రీ బ్రీతింగ్ విత్ నాజిల్. ముక్కుతో తీసుకున్నట్టుగా నోటితో తీసుకుంటే సరిపోతుంది, విత్ మౌత్. అర్థమైంది కదా? ఇది ఎటువంటి సైనసైడ్ ఎలర్జీస్ కానీ 63% కరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటే 63%. మనం ఎంత లేదన్నా 60% చాలా వేరంగా వితిన్ 4th day కల్లా తగ్గుతుంది. మానేయొద్దు. మానేస్తే ఆ ఎలర్జీ లెవెల్ పవర్స్ పెరిగిపోతాయి. తర్వాత చాలా కష్టపడవలసి వస్తుంది. చేస్తుంటే మొత్తం 100% క్లియర్ అయ్యే సిస్టమ్ ఇది. న్యాచురల్ సిస్టమ్. నీరు అమృతం, గాలి ప్రాణం. ఎవరికి నో సైడ్ ఎఫెక్ట్. మందులు సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. నీరు ఎవరికి ప్రపంచంలో సైడ్ ఎఫెక్ట్ రాదు. సాధన చేస్తారు, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్.